ఏకంగా 440 రూపాయలు, అది కూడా సబ్సిడీ అయితే. సబ్సిడీ లేకపోతే ఏకంగా 700 రూపాయలు పెరిగినట్టు. ఈ ప్రభుత్వంలో మున్సిపల్ ట్యాక్సులు అయితేనేమి, రిజిస్ట్రేషన్లు అయితేనేమి, వ్యాట్ అయితేనేమి అన్ని పెరిగాయి. ఇక కరెంటు ఛార్జీలు అయితే చెప్పనవసరమే లేదు. కరెంటు నిల్లు బిల్లు ఫుల్ ఉన్నట్టు ఉంది ఇప్పుడు మన పరిస్థితి. ఏకంగా 30,000 కోట్ల రూపాయలు ఈ ప్రజలు నెట్టిన కరెంటు ఛార్జీల కింద వేసి వారి రక్తం పిండైనా సరే వసూలు చేయాలనుకుంటుంది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. వీరికి అండగా నిలబడుతున్న వారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు అవిశ్వాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి, అవిశ్వాసానికి మద్దతు పలికము ఎప్పుడో కూలిపోయేది. కానీ చంద్రబాబు నాయుడు గారికి పేదవాడి గురించి ఆలోచన అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడూ ఉండదు. కేవలం చంద్రబాబు గారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారికి అండగా నిలబడ్డాడని ధైర్యంతోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఉర్రవీగుతూ ఎన్ని ఛార్జీలు కావాలంటే అన్ని ఛార్జీలు ఎంత దుర్బలంగా మన రాష్ట్రాన్ని చేస్తున్నారో మనం వేరే చెప్పనవసరం లేదు. ఏకంగా 30,000 కోట్ల రూపాయలను కరెంటు ఛార్జీల కింద మన రాష్ట్రం మీద ఈ ప్రభుత్వం మోపింది అంటే వ్యాట్ రూపంలో ఇంకొక 10,000 కోట్ల రూపాయలు మన ప్రజల నెత్తిన ఈ ప్రభుత్వం మోపింది అంటే దానికి కారణము చంద్రబాబు గారు చేసిన కుమ్మక్కు రాజకీయాలు. కేవలము ఆయన మీద ఉన్న కేసులు, ఎంఆర్ ఐఎంజీ కేసులలో ఆయన మీద విచారణ జరగకుండా ఉండడానికని ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి ప్రజలను తాకట్టు పెట్టేశాడు కనుకనే, ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీని కాపాడాడు కనుకనే ఈ రోజు ఇంత భారము మన ప్రజల నెత్తిన పడింది. ఈ పాపము కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎంత ఉందో అంతే భాగము చంద్రబాబు గారికి కూడా ఉంది. చంద్రబాబు గారి అడుగుజాడల్లోనే ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా నడుస్తున్నాడు. చంద్రబాబు గారు 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచితే ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు 4 సంవత్సరాలలో 4 సార్లు ఈయన పెంచారు. మరి వీళ్ళిద్దరిని దొందే అనక ఇంక ఏమంటారు? సొంత మామని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు గారు. వ్యవసాయము దండగా అన్నాడు చంద్రబాబు గారు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చిలెక్కలేసి చూపించారు చంద్రబాబు గారు. ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదట, ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారట, సబ్సిడీలు ఇవ్వకూడదని వ్యాఖ్యానించారు ఈ చంద్రబాబు గారు. విద్యార్థులు వచ్చి మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి ముఖ్యమంత్రి గారు అని అప్పుడు చంద్రబాబు గారిని అడిగితే వాళ్ళని లాఠీలతో కొట్టించారు. స్కాలర్షిప్లు కాదు కదా, కనీసం మెస్ ఛార్జీలు కూడా పెంచలేదు చంద్రబాబు గారు. గవర్నమెంట్ హాస్పిటల్ కి పోయేది పేదవాడని తెలిసి కూడా ఆ పేదవాడి దగ్గర కూడా యూజర్ ఛార్జీలు కలెక్ట్ చేసిన ఘనుడు చంద్రబాబు గారు. 50 రూపాయలున్న హాస్పిటల్ని 625 రూపాయలు చేశారు చంద్రబాబు గారు. వరల్డ్ బ్యాంక్ తో నేను ప్రతి సంవత్సరము కరెంటు ఛార్జీలను పెంచుతాను అని ఒప్పందాలు చేసుకుని సంతకాలు పెట్టిన వాడు ఈ చంద్రబాబు గారు. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవడానికి తప్ప ఇక దేనికి తరం కాదని హేళన చేసిన వాడు చంద్రబాబు గారు. అమాంతంగా కరెంటు ఛార్జీలను పెంచేసి వాటిని కట్టాలి అని రైతులను ఒత్తిడి చేశారు. మేము కట్టలేము మా ప్రభు, అసలే కరువు ఉంది అని రైతులు ఎంత మొరపెట్టుకున్నా వినలేదు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లను పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా పెట్టి వాళ్ళని హింసించడానికి, వారి మీద కేసులు పెట్టడానికి పెట్టించారు. చంద్రబాబు గారి హయాంలో రైతులని అంతా ఇంత హింసించలేదు. బకాయిలు కట్టలేక, అవమానాలు తట్టుకోలేక వేల కొద్ది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజులు చంద్రబాబు గారి హయాంలో జరిగాయి. ఇప్పుడేమో చంద్రబాబు గారు పాదయాత్రలో అన్ని రకాల వాగ్దానాలు చేస్తున్నారు. మీకు ఒకటే విషయం గుర్తు చేస్తున్నాం, ఎన్టీఆర్ గారు 2 వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. 2